హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా వీడియోస్. కుసుమకుమారి జే అట్ కుస్మా 997. ఈరోజు మనం ఉట్టి బియ్యం పిండితో కరకరలాడే దోశ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. మరి ఈ వీడియో చూడండి, మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ ఇప్పుడే చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇదండి, ఇది ఓన్లీ బియ్యం పిండి, జీలకర్ర, ఉప్పు వేసి చేశాను అన్నమాట. ఇప్పుడు అంతకుముందు ఎప్పుడు కూడా నేను కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అవి కూడా వేస్తూ ఉంటాను. ఉల్లిపాయలు మాత్రం విడిగా వేసుకోవాలి మనం దోశ వేసినాక, మనకి క్రిస్పీగా మరి అట్లా హోల్స్గా రావాలి కదా. వేపిండి చూడండి ఇంత జాడుగా కలుపుకున్నాను. జీలకర్ర వేసాను, పచ్చిమిరకాయలు అవి వేసాను, కానీ అవి వాడేసేసాను అనమాట. మళ్ళా ఈ మాట ఏమైనా ఓన్లీ జీలకర్ర, ఉప్పు వేసాను. మరి ఎక్కువ ఖాళీ వచ్చింది కదా, మధ్యలో తక్కువ పడి మళ్ళా దోశ విరిగిపోతుందని అట్లా వేసాను. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా వేసుకుంటే చాలు. అంతే, ఇట్లా చుట్టూతో వేసుకోవటం. మూత కూడా పెట్టక్కర్లేదు, మూత పెడితే మళ్ళీ మెత్తగా వస్తుంది కదా, మనకి క్రిస్పీగా కావాలి కదా, అందుకని ఇట్లా అంతే. ఈ పైన చల్లుకుంటే కనుక ఆనియన్ స్ప్రింగ్స్ కానీ, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కానీ అట్లా చేసుకోవచ్చు. నేను ఇవాళ చేయట్లేదు, నేను చేసుకున్నప్పుడు అవన్నీ చేసుకున్నాను. ఈరోజు మాత్రం ఉట్టి జీలకర్ర, ఉప్పు, పిండి, నీళ్లు అంతే, ఈ 4తోనే అవుతోంది. ఉల్లిపాయలు వేసుకోవాలి అనుకుంటే విడిగా వేసుకోవాలి, పిండితో కలపకుండా విడిగా వేసుకోవాలి. ఉల్లిపాయ ఆకులు అయితే వేసుకోవచ్చు. అది చక్కగా ఎర్రగా కాలిన తర్వాత దోశ దాంట్లో వేసి తీసేసుకుంటాం కదా, ఫోల్డ్ చేస్తూ. అటువంటి టైంలో మనం వేసుకుంటే బాగుంటుంది. ముందుగా ఉల్లిపాయ ముక్కలు ఇందులో కలిపి వేసుకుంటే ఏమవుతుందంటే మందంగా వేసుకోవాలి, అప్పుడు కొంచెం క్రిస్పీగా రాదు, కొంచెం మెత్తకదనంగా వస్తుంది. అలా కాకుండా మొత్తం క్రిస్పీగా కావాలంటే కాలిన తర్వాత, దోశ ఎర్రగా కాలిన తర్వాత అప్పుడు మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఆ ఫోల్డ్ చేసుకునే ముందు స్టవ్ మీదే కొంచెం ఉల్లిపాయలు ముక్కలు వేసుకొని ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. అది పిండిలో వేస్తాం కనుక కొత్తిమీర ఇంకా కావాలనుకుంటే అప్పుడు కొత్తిమీర కూడా మళ్ళీ వేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. చూసారా క్రిస్పీగా టేస్టీగా ఎలా ఉందో. విడిగా సౌండ్ వినిపిస్తోందండి నాకు, కరకరగా. మరో దోశ కూడా వేశాను. ఇది కూడా కొద్దిగా నూనె వేయటం జరిగింది, వేసినాక కాలుతుంటే ఇది కూడా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకున్నాం. బియ్యం పిండితో దోశ చూడండి కరకరగా ఎట్లా వస్తుందో. సాధ్యమైనంత వరకు పలసగా కలుపుకోవటం. ఇందులో అంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవటం, మనకు కావాల్సిన పచ్చిమిరకాయలు, జీలకర్ర, ఉప్పు తక్కువగా వేసుకుంటే ఉప్పు బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు కావాలంటే విడిగా వేసుకోవాలి. ఇందులో వేస్తే మళ్ళీ ఇట్లా చక్కగా చిల్లుగా కనిపిస్తూ కూడా రాదు. చూసారు ఎంత కరకరగా వచ్చిందో. నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి, వెంటనే వేసేసుకోవచ్చు. అలాగే ఆనియన్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, అవైనా మనం వేసుకోవచ్చు. ఇందులో కలిపితే కనుక వేసుకోవచ్చు కొత్తిమీరతో పాటు. లేనప్పుడు విడిగా ఉల్లిపాయలు కావాలనుకుంటే ఇందులో వేసుకోవచ్చు అన్నమాట. చూసారా కరకరలాడే క్రిస్పీ బియ్యం పిండి దోశ. చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేయండి. చక్కగా వచ్చినాయని మీరు కూడా చెప్తారు. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి మరి చేసుకుంటారనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ వీడియో. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అమ్మా వీడియోస్. కుసుమకుమారి జే అట్ కుస్మా 997.